దసరా స్పెషల్ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే. దసరా పండగ కోసం సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే వార్త చెప్పింది. అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అంతేకాకుండా రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10% రాయితీ సైతం ఇవ్వనున్నట్లు తెలిపింది. దసరా పండగ రద్దీ దృష్ట్యా ప్రతి ప్రయాణికుడిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేలాగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. దేవీ నవరాత్రుల్లో తిరుమల సహా అమ్మవారి ఆలయాలకు కిక్కిసిపోవడంతో ఆలయ ప్రాంగణంలో బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించుకుంది ఆర్టీసీ. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేక బస్సుల్లో ఎక్కడ అదనపు ఛార్జీలు వసూలు చేయకపోగా టికెట్ ఛార్జీలపై ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక బస్సులన్నింటిలోనూ సాధారణ బస్సుల్లో ఛార్జీలనే వసూలు చేయనుండగా ఈసారి రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10% రాయితీ ఇవ్వనుంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లో కూడా టికెట్ కూడా ఛార్జీ 10% రాయితీ అమలు చేయనుంది ఆర్టీసీ. అయితే 6100 బస్సులు ప్రత్యేక నవరాత్రులకు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. దేవీ నవరాత్రులతో సహా దసరా పండుగ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవీ దేవాలయాల్లో సహా పలు పుణ్యక్షేత్రాలకు రద్దీ ఎక్కువగా ఉంటుంది భావించి ఈ మేరకు అదనపు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 3 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కావడంతో అప్పటి నుంచి బస్సులు అందుబాటులో ఉంచనున్నారు. రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 6100 బస్సులు ప్రత్యేక ఆర్టీసీ సిద్ధం చేసింది. దసరా పండుగ ముందు రోజే ఈ నెల 4 నుంచి 11 వరకు 3040 బస్సులు ఏర్పాటు చేసింది. దసరా పండుగ తర్వాత 4 రోజుల్లో ఈ నెల 12 నుంచి 20 వరకు 3660 బస్సులను నడపాలని ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే. ఏపీలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో సహా ముఖ్య నగరాలు, పట్టణాలు, ప్రాథమిక కేంద్రాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. విశాఖ, విజయవాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరు, భద్రాచలం తదితర ప్రాంతాల్లో బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా పొరుగురు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రాను పోను ఆర్టీసీ బస్సు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులపై భారం మోపకూడదని నిర్ణయించుకుంది ఏపీ ప్రభుత్వం. బస్సు ప్రత్యేక సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గతంలో ఆదేశించారు. బస్సు రిజర్వేషన్ చేయించుకున్న వారికి సౌకర్యం. అన్ని బస్సుల్లోనూ సాధారణ బస్ టికెట్లు ధరలని వసూలు చేయాలని ఎండీ అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేశారు. దూర ప్రాంతాలకు నడిచే అన్ని బస్సుల్లోనూ ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు ఎండీ వెల్లడించారు. నవరాత్రుల్లో బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో వస్తారు. సాధారణ భక్తులతో పాటు భవానీలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాల నుంచి అత్యధికంగా వస్తారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఆయా బస్సు డిపోల నుంచి అదనపు బస్సులు సమీకరించి ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చిల్లర గురించి చింతే అవసరం లేదు. హైదరాబాద్ సహా పలు నగరాల నుంచి సైతం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని భావించి విజయవాడ మీదుగా వెళ్లాలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ సహా హైదరాబాద్ బస్టాండ్లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులు ప్రణాళికను రూపొందించినప్పటికీ అప్పటికి ఊహించిన రీతిలో వచ్చిన ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి డిపో పరిధిలోనూ అదనంగా బస్సులు సిద్ధం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. అన్ని జిల్లాల నుంచి విజయవాడకే 1100 బస్సులు నడిపేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బస్సులో చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీసీఎస్ మిషన్ల ద్వారా ఫోన్పే, గూగుల్ పే సహా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే ఏర్పాట్లు ఆర్టీసీ చేసినట్లు తెలిపింది.